ఏప్రిల్ 23 మంగళవారం నాడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 6 అభ్యర్థులు 9 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు 38 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ ఆఫీసర్ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య తరపున 3వ సెట్ నామినేషన్ను ఆర్ఓ రాజకుమారికి అందజేశారు. అలాగే మురుగుడు సత్యం ఇండిపెండెంట్గా 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ అభ్యర్థి జడ శ్రావణ్ కుమార్ తరపున 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాసాని సుధాకర్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే జమ్ముల లోకేశ్వరరావు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. పుచ్చల నాగేశ్వరరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గుత్తా నాగరాజు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. షేక్ రహీం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చిక్కాల బాల సూర్యప్రకాష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఆర్ఓ రాజకుమారికి అందజేశారు. ఇదిలా ఉండగా గుంటూరు లోక్సభ స్థానానికి ఈరోజు 5 అభ్యర్థులు ఆర్ఓ గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా దండెం రత్నం, షేక్ మస్తాన్ వలీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ అభ్యర్థిగా వెంకటేశ్వరరావు అమృతలూరి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీనివాసరావు పాలకాయల నామినేషన్లు దాఖలు చేశారు.